ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కారుపుతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ నీకు స్తోత్రములైనా. నీకే మహిమ, నీకే ఘనత చెల్లించుకున్నావు తండ్రి. మరొకసారి నైనా మాకు ఉచితమైన దినాన్ని ఇచ్చి రాత్రికాలం నుంచి మమ్మల్ని సజీవ రెక్కల చాటున కాచి కాపాడి మమ్మల్ని ఎంతో స్థిరపరుస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు. మరొకసారి మీ పాదం చుట్టూరు కంచి వేయండి తండ్రి. మీ పాదం చుట్టూరు మళ్ళీ నేనా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, ప్రతి దినము నూతన పరుస్తున్న దేవా, ప్రతి దినము మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. మరొకసారి ఈ ప్రపంచం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఇబ్బందులు, ప్రతి శోధనలు, ప్రతి నరక ఇబ్బందులు ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ ప్రపంచంలో జనం నైనా ఎలా నడుచుకుంటున్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకుంటున్నారు తండ్రి. మారు మనసు పొందనని చెప్పి మళ్ళీ నేను యథారీతిగా నీచమైన బతుకుతున్నారు నేను. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ఒకరి మీద ఒకరు దోషాలు, ఒకరి మీద ఒకరు మాటలు, ఒకరి మీద ఒకరు కోపాలు, గర్వము మొత్తం అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. దీవించండి, ఆస్వాదించండి, ప్రతి బిడ్డనికి మార్చండి. ఒకరు పాపాలు ఒకరు ఒప్పుకునేటట్లుగా, ఒకరు ప్రేమను ఒకరు ఏర్పరచుకునేటట్లుగా బలపరచండి. నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అన్న రీతిగానైనా వాళ్ళు ఒకరొకరు ప్రేమించుకునేటట్లు బలపరచండి. దీవించి ఆస్వాదించండి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ఏ అప్పుల బాధలు ఉన్నారు, ఏ సోదరులు ఉన్నారు, ఏ ఉద్యోగం లేకుండా ఉన్నారు, ఏ వ్యాపారంలో నష్టపోతున్నారు జ్ఞాపం చేసుకుంటా తండ్రి. వాళ్ళ పొలము నేను వాళ్ళ పంటని వాళ్ళు నేను ఎత్తుకుని ఎలా ఎత్తుకున్నారు తండ్రి, వాళ్ళు నూరంతులుగా ఫలింపచేసేటట్లుగా బలపరచండి. దీవించి ఆస్వాదించండి. ఈరోజు నేను ఏ బిడ్డలో ప్రయాణంలో ఉన్నారు ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. విదేశాలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ అరబ్ దేశాల్లో ఎలా ఉన్నాయో నేను చాలా నీచంగా మారిపోతూ ఉన్నాయి తండ్రి. ఎలా పడితే అలాగ నిందలు గిందలు అన్నీ వేస్తూ ఉన్నారు. నేను ఒక పని చెప్పి ఒక పని చేస్తున్నారు, ఒక జీతం అని ఒక జీతం ఇస్తున్నారు. అలాంటి బిడ్డలు ఎంతోమంది మోసపోతూ ఉన్నారు తండ్రి. ఆ వేజాల విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి జీవితాలు మీరు వెలుగులు నింపండి. ప్రతి కుటుంబాల్లో మీరు వెలుగులు నింపండి తండ్రి. ఎవరు కూడా నష్టపోకుండా నేను పరలోక రాజ్యం చేరడానికి ఒక్కొక్కరు నేను ఒక్కో మెట్టు ఎక్కడానికి వాళ్ళు పరిశుద్ధులుగా మార్చండి. దీవించి ఆస్వాదించండి. ఈరోజు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. కాలు చేతి నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతోనైనా, తలపోటుతోనైనా